వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కీర్తన. మరొక కళాకారుణ్ణి మీ ముందుకు పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డప్పు కళాకారుడు మరియు సింగర్ మన ముందుకు విచ్చేశారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరేంటి? నమస్తే అమ్మ, నా పేరు పరమేష్. నల్గొండలో ఉంటాను నేను. గతంలో గ్రామీణ నేపథ్యంలో కానీ పిల్లల పై చదువుల కోసం నల్గొండకు వచ్చేసి ఇక్కడే ఉండేసి ఇక్కడే ఉంటున్నాను ప్రజెంట్గా. రెండు ఎలా సార్? అటువైపు డప్పు, ఇటువైపు పాట ఎలా మేనేజ్ చేయగలుగుతారు మీరు అసలు? అంటే నేను మొదట్లో చదువులు ఉద్యమంలో పనిచేశాను. అప్పుడు చదువుకునేటప్పుడు అప్పుడు 1996లో నీలం సాహ్ని గారు ఉన్నప్పుడు, 1996 కాదు 92 అట్లా. అప్పుడు మా బాబాయ్ ఉండేది మేదర్ కిరణ్ కుమార్ అని, చదువులు ఉద్యమంలో మంచిగా చురుకుగా పాల్గొనేటాడు. ఆయనను తీసుకొని అట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాము. సో ఇక మాకు డప్పు కొట్టడం అనేది ఊళ్ళలో కామన్గా అలవాటు ఉంటుంది. దాంతోపాటు యూనివర్సిటీలో ఇక్కడ ఎంఏ ఫోక్ ఆర్ట్ చేసిన తర్వాత డప్పు, కోలాటం, భజన ఇవన్నీ శిక్షణ ఇస్తుంటాను నేను. అట్లా ఇవన్నీ కల్పితంగా కలిసినాయి అన్నట్టుగా. అట్లా ఇంతకుముందుకు ఎలక్షన్ సమయంలో కూడా మీరు అనేక స్టేజ్ల మీద పాటలు పాడడం జరిగింది. ఈ 3 months ఎలా గడిచినాయి ఎలక్షన్స్ మూమెంట్లో? ఈ 3 months అంటే కనీసం తినడానికి కూడా టైం లేకుండా గడిపినాము. ఇక ఎందుకంటే వాళ్ళు టైం టు టైం అన్ని గ్రామాలు కవర్ చేయాలన్న ఆలోచనతోటి పొద్దుగాలని 7 గంటల నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ నైట్ 10-10:30 దాకా ఉండేది. చాలా బిజీగా గడిపినాం. ఆదాయపరంగా కానీ సమయానుకూలంగా కూడా కొంచెం బిజీగా గడిపినాం. సంతోషం అనిపించింది అంతే. అంటే మీకు ఆదాయం పరంగా ఈ 3 months అనేది, మిగతా రోజుల్లో ఈ యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉపాధి విషయంలో కావచ్చు తీవ్ర అన్యాయం జరిగిందని కూడా అనేక మంది కళాకారులు ఆర్టీవీ నల్గొండ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది, ఎంతో బాధతప్త హృదయాలతో. మీ పరంగా ఎలా ఉందంటారు? అంటే ఇంతకుముందు డిపిఆర్ఓ వాళ్ళ ద్వారా సెలెక్టెడ్ టీం అంటున్నాయి. డిపిఆర్ఓ టీం వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా నెలకి ఒక 10-15 రోజులు ఉపాధి కల్పించేది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతో ఇచ్చారు. కొంచెం పార్టీ పరంగా కొంచెం వాళ్ళు పార్షియల్గా ఆలోచించి ఇచ్చారు. ఇక ఆ తర్వాత మేమైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇక నేను ఈ డప్పు శిక్షణ, గ్రామాల్లో డప్పు శిక్షణ ఇస్తుంటాను, భజన వాళ్ళకి శిక్షణ ఇస్తుంటాను, కోలాటం శిక్షణ ఇస్తుంటాను. సో దానికి మాకు అట్లా ఉపాధిగా ఉంది అన్నట్టు. మా కోసం ఇప్పుడు స్టార్టింగ్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అంటే ఒకటి భజన పాటతో స్టార్ట్ చేస్తాం. గ్రామాల్లో భజన చేసినప్పుడు ఎట్లుంటుందంటే భక్తి దేవుని పాటలతో స్టార్ట్ చేస్తారు. భజన అంటేనే భక్తి రసమైన పాటలు. గ్రామాలలో ఇప్పుడు టీమింగ్లో ఏర్పడి కోలాటం కానీ భజన కానీ డప్పు కానీ వేసినప్పుడు వేస్తుంటారు అన్నట్టు. కస్తూరి కాలువల్లో రాతిరి కృష్ణుడు ఎదురాయే రాత్రి, కస్తూరి కాలువల్లో రాతిరి కృష్ణుడు ఎదురాయే రాత్రి, కృష్ణుడి కాలుకు రాతిరికొచ్చే రేగుముళ్ళు రాత్రి, కృష్ణుడి కాలుకు రాతిరికొచ్చే రేగుముళ్ళు రాత్రి, ముళ్ళు దియ్యగొల్ల భామ రాతి ముల్లన్నది రాత్రి, ముళ్ళు దియ్యగొల్ల భామ రాతిరి ముల్లన్నది రాత్రి, ముల్లెట్ల తీదునయ్యా రాతిరి ముల్లెట్ల తీదు రాత్రి, ముల్లెట్ల తీదునయ్యా రాతిరి ముల్లెట్ల తీదు రాతిరి. అట్లా సంభాషణ జరుగుతుంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఉమా మహేశ్వర శంకర నీ సమానులెవ్వరూ లేరురా, ఉమా మహేశ్వర శంకర నీ సమానులెవ్వరూ లేరురా, గంగాధర జడ జటాధర ఓ కరుణాకర ఓ కరుణాకర. అట్లా ఫస్ట్ దేవుని పాటలతో స్టార్ట్ చేసుకుంటే చేస్తుంటాం అన్నట్టు. తెలంగాణ ఫోక్ భక్తి పాటలు ఫోక్ అయితేంది, కోలాటం పాటలు అట్లా ఫోక్ సాంగ్ కూడా. అయితే మరదలు పిల్ల మీద తన భావ వ్యక్తం చేస్తుంటాడు అన్నట్టు. మరదలు పిల్ల మల్లె పువ్వురా దీని తసాదియా ముట్టుకుంటే మండి పడుతుందిరా, మరదలు పిల్ల మల్లె పువ్వురా దీని తసాదియా ముట్టుకుంటే మండి పడుతుందిరా, బాయి కాడ మరదాలుంటే నీటి కాడిల నేను పోతే, బాయి కాడ మరదాలుంటే నీటి కాడిల నేను పోతే, చొట్టా బింద ఆహా చొట్టా బింద తీసుకోనిరా దీనితో సాదియా లొట్టాన్ని తిన గుద్ది నాదిరా, మద్దలు పిల్ల మల్లె పువ్వురా దీనితో సాదియా ముట్టుకుంటే మండి పడుతుందిరా.
అయితే నేను అప్పుడు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డిపిఆర్లో పనిచేసేది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద బాగా అభివృద్ధి పథకాల మీద బాగా చేసేది. ఆ డిఆర్డిఏ కానీ డిపిఆర్ కానీ లేదంటే మన డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు కానీ అగ్రికల్చర్ కానీ అట్లా బాగా చేసేది. అయితే అగ్రికల్చర్లో పనిచేసినప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన పాటలు పాడేది అన్నట్టు. తొలకరొచ్చి కురిసేనమ్మ సందామామా రైతు రైతు నోముల నవ్వులు విరిసే సందామామా రైతు రైతు నోముల నవ్వులు విరిసే సందామామా ఓ దుక్కి దున్ని నాడమ్మ సందామామా రైతు కొత్త మొక్క నాటి నాడే సందామామా రైతు కొత్త మొక్క నాటి నాడే సందామామా ఓ కొత్త మొక్క నాటి నాడే సందామామా రైతు కలుపు తీత తీసి నాడే సందామామా రైతు కలుపు తీత తీసి నాడే సందామామా ఓ అట్లా ఉండేది. ఇక పోలీస్ కళా బృందంలో ఒక 4 పోలీస్ కళా బృందంలో కూడా చేశారా? రీసెంట్గా కూడా జిల్లాలో బైఫికేషన్ టైంలో కొంతమంది తక్కువ ఉండే అన్నట్టు. దాంట్లో తక్కువ ఉంటే 3 జిల్లాలు షేర్ చేసుకునేసరికి ఒక 5 years అట్లా చేశాను. దాంట్లో మెయిన్గా కొంచెం ఎక్కువ పాత్ర చేసేది దాంట్లో. అయితే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరగడానికి గల కారణాలు ఏంటంటే ఓవర్ స్పీడ్, లేకపోతే వితౌట్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం. ఆ హెల్మెట్ మీద మంచి పాట పాడేది. ఓరన్నో ఓరన్నో మరచిపోకు తలకు హెల్మెట్టు, అది ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. ఓరన్నో మరచిపోకు తలకు హెల్మెట్టు, ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు, అది ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. కనురెప్పకు కంటికి కాపలాగున్నట్టు, కనురెప్పలు కంటికి కాపలాగున్నట్టు, ప్రమాదంలో హెల్మెట్టు నీ ప్రాణం నిలబెట్టు. ఊరన్నో ఊరన్నో మరచిపోకు తలకు హెల్మెట్టు, ప్రాణాలను కాపాడు నీ మీద ఒట్టు. గ్రామాలలో ఇట్లా ఫంక్షన్లా కానీ లేదంటే ఎక్కడ పోయినప్పుడు సాయంత్రం పూట పనికి పోయిన వాళ్ళు కూడా ఎక్కువ డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసినప్పుడు బండి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలన్న ఆలోచన ఏముండదు. ఇక వాడు బండి తోలుకుంటూ వస్తుంటే పొద్దుగు కిందంటే మనిషే విచిత్రము, పెగ్గేసుకున్నాడంటే కానరాదు లోకము. పొద్దుగు కిందంటే మనిషే విచిత్రము, పెగ్గేసుకున్నాడంటే కానరాదు లోకము. బండి నడుపుతుంటే రోడ్డు తిరిగినట్టు ఉంటది, లెఫ్ట్ ఏదో రైట్ ఏదో అర్థము కాకుంటది. అదుపు తప్పి అవతలోని బండి నీకు గుద్దినా, అదుపు తప్పి అవతలోని బండి నీకు గుద్దినా, అవతలోడు బండి నీకు గుద్దినా నువ్వు అవతలోని గుద్దినా ప్రమాదం ఏమైనా జరుగుతుంది, హెల్మెట్ లేనానికి ఎక్కువ జరుగుతుంది. సో అట్లా బాగా హెల్మెట్ మీద ప్రచారం చేసేది. తర్వాత మన ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు తీసినప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అని ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఆలోచనతోటిగా కొన్ని పాటలు రాయడం జరిగింది. ఆరోగ్యమే భాగ్యమమ్మ మనకింకా అది లేని బ్రతుకెందుకమ్మ, మనకింకా అది లేని బ్రతుకెందుకమ్మా. గోళ్ళు పెరుగుట హానికరము, పెరిగినవి కత్తిరించుట క్షేమకరము. గోళ్ళు పెరుగుట హానికరము, పెరిగినవి కత్తిరించుట క్షేమకరము. పెరిగిన గోళ్ళలో మలము మట్టి చేరి, పెరిగిన గోళ్ళలో మలము మట్టి చేరి, కడుపులోకి పోతే నులి పురుగులొస్తాయి. ఆరోగ్యమే భాగ్యమమ్మ మనకింకా అది లేని బ్రతికెందుకమ్మ, మనకింకా అది లేని బ్రతికెందుకమ్మా. తెల్లంగా మెరిసేటి పళ్ళు, తెల్లంగా మెరిసేటి పళ్ళు, వేప పుల్లతో తోమితే మేలు. బొగ్గుతో పళ్ళని బరబరా రుద్దితే, బొగ్గుతో పళ్ళని బరబరా రుద్దితే,
పళ్ళు ఊడిపోయి కళ్ళు కానారావు ఆరోగ్యమే భాగ్యమమ్మ మనకింకా అది లేని బ్రతుకెందుకమ్మ మనకింకా అది లేని బ్రతుకెందుకమ్మా. ఇట్లా హెల్త్ మీద బాగా తర్వాత హెచ్ఐవి మీద కూడా బాగా యూత్ ఏం చేస్తారంటే కొంచెం వ్యసనాలకు అలవాటు పడి డ్రంక్ చేయడం కానీ లేదా డ్రగ్స్ తీసుకోవడం కానీ అట్లా చేసి కొంచెం జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. అందుకని కొంత యూత్ను టార్గెట్ తీసుకొని ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరో ఓ వయసు పోరగా. అట్లా వయసు పోరగాళ్ళు పోకుండా కొంచెం వాళ్ళను హెచ్ఐవి వస్తే ఎట్లా ఉంటుంది మారుతారు కొంత ఆలోచనతోటి ఆ టీసాక్స్ వాళ్ళ దాంట్లో చేసేది నేను అట్లా. అది దాదాపు చాలా సోర్స్లో మీరు చేశారు, హెల్త్ విషయంలో కావచ్చు, వెల్త్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ పోలీస్ భద్రత విషయంలో, హెచ్ఐవి విషయంలో, హెల్త్ ప్రతి ఒక్క దాంట్లో మీరు ఏదో ఒక రూపంలో పాటలు పాడి జనాన్ని అవగాహన పరిచారు. ఇంకా లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేడం నేను చెప్పేది ఏముంది, ప్రయాణికనైతే అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నాం. పిల్లల చదువులు కానీ మాకు కుటుంబంలో కానీ ఇబ్బంది ఏం లేదు. బట్ ఒక ఇన్ని రంగాల్లో ముందున్నాం, కనీసం ఒక ఉద్యోగం లేదు. ఉన్నత చదువుకున్నాను, ఎంకామ్ ఎంబీఏ ఎంఏ ఫోకాట్ చేశాను, ట్రిపుల్ పీసీ చేశాను. అయితే ఉద్యోగం రాలేదన్న ఒక ఆలోచన ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అప్పుడు మేము బాగా డిపిఆర్లో ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మా అప్లికేషన్ అక్కడ దగ్గర పోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేది దాన్ని రిజెక్ట్ చేశారు. అట్లా ఇప్పుడు మరి వాళ్ళు ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు అధికార పార్టీలు టీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇప్పుడు మరి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మరి మాకు కూడా అవకాశం కల్పించాలి. సరే వాళ్ళు ఉన్నా లేదనేది మాకు సంబంధం లేదు. బట్ మాకు కూడా వాళ్ళతో పాటు కొంచెం ఉపాధి కల్పిస్తే కొంచెం మాకు కూడా పిల్లల చదువుల విషయంలో కానీ మా కుటుంబంలో కానీ కొంచెం సంతోషం ఉంటుంది అనేది ఆలోచన. అంటే అక్రిడేషన్ సదుపాయాలు ఉన్నాయా సార్ మీకు ఇప్పుడు ప్రెజెంట్? ఎట్లాంటివి లేదు మేడం, లేదు. ఎందుకంటే అక్కడికి మేము దగ్గర 15 సంవత్సరాలు పబ్లిక్ రిలేషన్లో పనిచేసినా కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమంటూ కూడా ఇవ్వలేదు మాకు. అంటే మాకు సీనియారిటీ ఉంటుంది, వాళ్ళకు ఇవ్వరన్న ఆలోచనతో ఏం చేశారంటే మాకు ఇవ్వకుండా చేశారండి. సో భాగాలలో చేసిన ఇప్పుడు తర్వాత అగ్రికల్చర్ దాంట్లో అయితేంది, మీ తర్వాత డిఎంఎన్హెచ్ అవుతుంది, సాక్షిలో అయితేంది, తర్వాత డిపిఎం మన డిఆర్డిఎల్ అయితేంది, పంచాయతీరాజ్ దాంట్లో అయితే అన్ని రంగాలు చేసినా కాబట్టి అన్ని సర్టిఫికేట్లు తీసుకొచ్చాను. సరే ఓకే, సర్టిఫికేట్ వరకు ఓకేలే కానీ బట్ ఎలాంటి ఉపాధి లేనప్పుడు ఈ సర్టిఫికేట్లు కూడా దండిగారినట్టు అనిపించింది అట్లా. థ్యాంక్ యూ సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా కళాకారుల విషయంలో ఒక చొరవ తీసుకొని ఉపాధి విషయంలో కావచ్చు, అక్రిడేషన్ విషయంలో కావచ్చు, అంటే గౌరవప్రదమైన మీకు ఒక స్థానం కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా కళాకారుల విషయంలో ఉపాధి కాకపోయినా మాకు ఏవైనా ఒక మా పిల్లల చదువులకు దేనికి ఒక దానికి యూజ్ అయ్యేటట్టు ఒక పథకాన్ని తీసుకువచ్చి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కూడా వారు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.